హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొద్దున్నే టిఫిన్ సెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. టిఫిన్ ఏంటంటే పొద్దున్నే ఎగ్ గుడ్ దోశ అండి. ఎగ్ గుడ్ దోశ, ఎగ్గుతో గుడ్డు దోశ పోస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి. అప్పుడైతే మనకి ఉడకతాది బాగా. గుడ్డు పైన మనం కలుపుకొని వేస్తే ఎర్రగడ్డ బాగా ఉడుకుతుంది. ముందుగా పిండి తీసి కలిపి పెట్టుకున్నానండి. ఇదండి ఎర్రగడ్డలు. దాంట్లోకి చిన్న స్పూన్ అండి, 1 స్పూన్ మిరప్పొడి వేసుకున్నాను. నేను ఇది ఇంట్లో ఆడిచ్చిన మిరప్పొడి అండి, అందువల్ల ఇది కారం ఏమి ఉండదండి. ఇదండి 1/2 స్పూను ఉప్పు తీసుకున్నా, 1/2 స్పూను పసుపుబొడి తీసుకున్నాను. ఇదండి గరం మసాలా 1/2 స్పూన్ అండి. ఇవన్నీ వేసి మనం ఎర్రగడ్డలకి ఈ పొడులన్నీ పట్టే విధంగా బాగా కలపాలి. ఇదండి మిక్సింగ్ అట్లా కలపాలండి. కలిపినప్పుడు మాకు నాటుకోడి గుడ్లండి, మాది షాపు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారండి నాటుకోడి గుడ్లు. చూడండి, పిల్లలకు పెడితే చాలా బలం అండి నాటుకోడి గుడ్లు, అందుకని వాళ్ళు తెచ్చిచ్చారు. అందుకని మనము ఇప్పుడు ఈ నాటుకోడి గుడ్లు మా పిల్లలకి నేను ఎగ్ దోశ ఇస్తున్నాను. ఇంకోండి, ఇప్పుడు గుడ్లన్నీ కూడా కొట్టుకుంటున్నాను. ఈ విధంగా మనము ఇవి నాటుకోడి గుడ్లు కాబట్టి కొంచెం పైన తప్పక అనేది గట్టిగా ఉంటుందండి. అందుకని లేదంటే మామూలుగా షాపులో గుడ్లు అయితే ఒక్కసారి కొట్టంగానే మనకి 2 భాగాలుగా అయిపోతుంది. ఇది చూడండి, పైన తప్పక గట్టిగా ఉన్నందువల్ల ఇట్లా అయినా కూడా బాగా పగలగొట్టాను. ఇదండి, ఇట్లా గుడ్లన్నీ కూడా పగలగొట్టి మనము దాంట్లో కలుపుకోవాలి. చూడండి, అన్నీ 9 తీసుకున్నాను. 6 గుడ్లేమో వేసానండి. మా పిల్లలకి 2కి, మా ఆయనకి 3కండి. ఈ ఎగ్ దోశ, ఎగ్గుడు దోశ, ఎగ్ దోశ వాళ్ళు 3 తింటారు. గుడ్డు దోశ నేను తిననండి, వాళ్ళ 3కి చేయించాను. ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసి మనము అప్పుడే మామూలుగా అయితే గుడ్డు కొట్టిన తర్వాత మనము పొడి అంతా మిరప్పొడి అన్నీ పసుపు అన్నీ వేసామంటే మనకి బాగా కలవదు. ఎప్పుడైనా ఆమ్లెట్కి కానీ ఇట్లా ఎగ్ దోశకి కానీ మనము ఈ విధంగా కలుపుకుంటే మొత్తం కూడా బాగా మనకి పొడి అనేది బాగా మిక్సింగ్ అవుతుంది. లేదంటే ఉండలుగా కొన్ని దగ్గరలో ఉండగా కడుతుందండి. అందుకని ముందుగా మనము ఎర్రగడ్డలో పొడులన్నీ వేసి కలిపితే మనకి మిక్సింగ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది నీళ్ళు కూడా వేస్తారు ఒక రోని, మనం నీళ్ళు ఏమీ ఇవ్వలేదండి. ఇదండి, మనము ఎర్రగడ్డలోనే పొడులన్నీ వేసి ఒక్క తిప్పామంటే బాగా సరిపోతుంది. ఇదండి, మనకి ఫైనల్గా మిరియాల పొడి కొంచెం వేసానండి. మిరియాల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఎగ్ కాబట్టి నీసు వాసన అలాంటివి ఏమీ ఉండదు, రుచి వస్తుంది. అందుకని ప్రతి దాంట్లో మిరియాల పొడి కొంచెం వేసుకుంటే ఆమ్లెట్లో చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మొత్తం కూడా మిక్సింగ్ ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకుంటామండి. ఇదండి, మనము ఇప్పుడు నేను ఆల్రెడీ పెనం పెట్టేసి ఇదండి చిన్న గిన్నెతో మనము దోశ అనేది పోసుకుంటున్నాము. చిన్న దోశ పోసానండి. ముందుగా చిన్న దోశ పోసాను, బాగా వచ్చిందండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. దీనిపైన మనం ఇదండి గుడ్డు కలిపి పెట్టుకున్నాను, ఇది పైన అంతా పోసుకొని, కొంతమంది గుడ్డు అట్టే కొట్టి కూడా పోస్తారండి. నేను ఇట్లా కలిపి పోసాను, చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మనము గుడ్డు పైన పోసి నూనె పైనే చుట్టూ కొంచెం నూనె వదలాలండి. వదిలితే మాకు కిటికీ ఉన్నందువల్ల వెలుతురు అనేది సూర్యకిరణాలు బాగా
పడ్డాయండి. ఇప్పుడు కిటికీ మూసేసానండి. ఇదిగోండి, ఇప్పుడు మనము దోశ చుట్టూ నూనె పోసుకొని కొంచెం దోశ పోసిన తర్వాత మంట అనేది హైలో ఉండకూడదండి, స్లోగానే పెట్టుకోవాలి. మంట హైలో ఉంటే దోశ మాడిపోతుంది, మనకి రుచి అనేది మారిపోతుంది. అదండి, నిదానంగా ఉడికితేనే మనకి ఆ దోశ పైన ఉన్నది అది మనం గుడ్డు అనేది బాగా ఉడకతుంది. లేదంటే హైలో పెట్టామంటే మాడిపోతుందండి. ఆ విధంగా సన్న మంట మీదే మనము ఈ గుడ్డు అనేది చూడండి ఎంత బాగా ఉడకుతుందో. నూనె కూడా ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం లైట్గా వేస్తే చాలు. ఈ విధంగా గుడ్డు దోశ అనేది మీలో ఎంతమందికి నచ్చుతుందండి? మా పిల్లలు, మా ఆయన అయితే గుడ్డు దోశ బాగా, మా ఇంట్లో వాళ్ళకి గుడ్డు దోశ అంటే బాగా నచ్చుతుందండి. పొద్దున్నే ఎప్పుడైనా టిఫిన్ చేసినప్పుడు ఈ విధంగా గుడ్డు దోశ, దాంట్లోకి పల్లీల చట్నీ, నెల్లూరు కారం చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆ విధంగా చేస్తాను. ఇదండి, ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి మనకి దోశ ఎంత ఎర్రగా ఉందో. ఈ విధంగా నూనె వేసుకొని మనము కాల్చుకుంటే పైన ఒక రొంతు నూనె వేసుకోవాలి. ఇట్లా బాగా ఎర్రగా కాల్చుకుంటే మనకి ఎర్రగడ్డలు అనేది బాగా ఉడుకుతుంది. కొంతమంది ఎర్రగడ్డలు తింటారు, కొంతమంది తినరండి. మా ఇంట్లో కూడా మా చిన్న అబ్బాయి ఎర్రగడ్డలు తిండు, అందుకని ఆయనకి ఎర్రగడ్డలు లేకుండా చేశాను. ఇదండి, ఇవి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఈ విధంగా మనకి చిన్న ఎర్రగడ్డలు వేసుకుంటే బాగా ఉడుకుతుంది, రుచి అనేది బాగా వస్తుంది. అంతే, ఇంకా చాలండి మీకు చూపించడానికి అని చెప్పి 2 మాటలు తిరిగేసాను. నూనె కొంచెం వేసానండి. మా పిల్లలన్నా నూనె తక్కువ తింటారండి, మా ఆయన అయితే నూనె ఎక్కువ కావాలి, నూనె పొయ్యి అంటారండి. ఏదన్నా ఎప్పుడన్నా వంట చేసేటప్పుడు నూనె ఇంకొంచెం వెయ్యి. ఎగ్ దోశ ఈ విధంగా 2 పక్కల మనము ఎర్రగా బాగా ఇట్లా కాల్చుకోవాలి. అప్పుడైతేనే దోశ మనకి రుచిగా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇదండి, అట్లా మడిస్తే మా వాడు అట్లా మడచకూడదమ్మా, ఇట్లా ప్లేట్లో వేయాలి అని చెప్తున్నాడు మా అబ్బాయి. సరే, మామూలుగా దోశ పోసినప్పుడు అట్లా మడవటం మనకి ఇది అలవాటు. ఇదండి, మళ్ళీ ఇంకొక దోశ పోస్తున్నాను. ఈ విధంగా మనిషికి 2 దోశలు లెక్కన పోసానండి. అది ఇంతకుముందు తీసుకున్న గిన్నె చిన్న గిన్నె అండి, అందుకని ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నాను. ఇట్లా రుద్దేటప్పుడు ఒకసారిగా పోసుకుంటాం కదా, అట్లా రుద్దడానికి బాగా వస్తుందండి. ఇదండి, ఇట్లా మనం రుద్దుకొని ఇదిగోండి, మనం కలిపి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని కూడా మనం దోశ మీద వేసుకొని కాల్చుకుంటే ఎగ్ దోశ రెడీ అండి. ఇట్లా మనం పల్లీల చట్నీ కానీ, నెల్లూరు కారం కానీ, కొబ్బరి చట్నీ కానీ ఈ ఎగ్ దోశ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం ఎగ్ దోశ అనేది వేసుకోవాలి. చాలామంది గుడ్లు ఉడకబెడితే కొంతమంది పిల్లలకి నచ్చదండి. ఎక్కువ ఆమ్లెటు, ఇట్లా ఎగ్ దోశ ఇట్లా అయితేనే బాగా నచ్చుతుంది, పిల్లకాయలకి నచ్చుతుంది. మా పిల్లలకు కూడా నాటుకోడి గుడ్లు ఉడకబెట్టిస్తాను నాయన అంటే వాళ్ళు వద్దమ్మా మాకు ఎగ్ దోశ వేసిస్తే తింటామని అంటున్నారు. మనం ఏం చేయలేం కదండి, వాళ్ళు అడిగిందే కదా మనం చేసి పెట్టాలి. అట్లా అని చెప్పి సరేలే అని ఎగ్ దోశ వేశాను. కానీ ఉడకపెట్టి తింటే బలం అంటాము, వాళ్ళు తినరే. ఇంక సరేలే ఎట్లా ఒకట తినాలి అందుకని చెప్పి సరేలే అని చెప్పి ఎగ్ దోశ ఇచ్చాను. ఇట్లా ఎగ్ దోశ వేసుకొని, దోశ అంటే చాలామందికి నచ్చుతుందండి. ఇడ్లీ అయితే 4 ఇడ్లీ అట్ట తినాలి అని అనుకుంటారు. అదే దోశ అయితే 1-2 దోశలు తింటే చాలమ్మా ఇంకా నిండిపోయింది నాకు ఇంకొద్దని అంటారు. అట్లా తినడంలో దోశ అంటే ఈజీగా తినొచ్చని చాలామంది పిల్లలు దోశ కావాలని అంటారు.
అట్లా మా పిల్లలు కూడా దోశ ఉంటే, మా పెద్ద అబ్బాయి దోశ బాగా తింటాడండి. ఇట్లా ఎగ్ దోశ వేసి ఇచ్చాను. మీలో కూడా మీ పిల్లలు ఎంతమంది ఇట్లా ఎగ్ దోశ అడుగుతారండి. ఈ విధంగా మనము ఎగ్ దోశ వేసుకొని ఇదండి, ఇది 3వ దోశ కాల్చానండి. చూడండి ఎంత ఎర్రగా, చాలా బాగా వచ్చింది. వేడివేడిగా, మళ్ళీ దోశ అనేది వేడివేడిగా తింటేనే అండి, చల్లంగా అయిపోయిన తర్వాత తినాలంటే మనకి సగించదు. అప్పటికప్పుడే వేడివేడిగా తింటేనే దోశ అనేది మనకి రుచి తెలుస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ పోసేసి మళ్ళీ తినాలంటే మనకు సగించదండి. మా పిల్లలకి అప్పుడప్పుడు చేసి ఇవ్వాలి. ఈ విధంగా ఎగ్ దోశ మీలో కూడా ఎంతమందికి నచ్చుతుందండి. ఈ ఎండాకాలం దోశ అనేది వేడి అవుతుంది, మళ్ళీ మనకి నీళ్ళ దాహం ఎక్కువ అవుతుంది. అందుకని ఆల్మోస్ట్ నేను చెయ్యను. ఈరోజు ఇంకా అడిగారు అని చెప్పి చేశానండి. వీలైనంత వరకు ఇడ్లీయో లేదంటే రాగి అంబలో అలాంటివి చేస్తాను. ఇంక ఈరోజు అమ్మ చెయ్యనంటే సర్లే పిల్లలు అడిగారు కదా అని చేశాను ఎగ్ దోశ. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మీకు కూడా నచ్చినట్లయితే ఈ విధంగా ఎగ్ దోశ వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ సపోర్ట్ మాకు కావాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి అందరికీ.